ఇచ్చినటువంటి సంక్షేమ పాలనకి డబుల్ ఇస్తామని చెప్పి సూపర్ 6 పథకిస్తామని చెప్పి మోసం చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచే సందర్భంగా ఇప్పుడున్నటువంటి పెద్దలు నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మీ అందరికీ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోటుకి నిరసనగా ఈ రోజు మీరందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవాళ అమ్మఒడి లేదు, చెయ్యోత లేదు, ఆసరా లేదు, లేదు కాపు నేస్తం లేదు, ఈ నేస్తం లేదు, ఆట వల్ల లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా ఒక్క సంక్షేమ పాలన కూడా ఇచ్చినటువంటి విధానం లేదు. ఒక పక్కన సంపదను చూసుకుంటారని చెప్తా ఉంటారు. ఎక్కడ సంపద అంటే క్లబ్బుల ద్వారా సంపద, బార్ల ద్వారా సంపద, బ్రాండ్ షాపుల ద్వారా సంపద, వ్యభిచారం చేస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా ఎక్కడా కూడా దాన్ని స్పందించకుండా ఇలా కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు వెన్నుపోటు పడుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ తొలిత నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కారుమూరు నాగేశ్వర గారు ఆధ్వర్యంలో రోజు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం అనేది ఇది చారిత్రాత్మకమైన ఘటన. అందుకనే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్